స్వచ్ఛమైన మనసుల మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవి తల్లి బిడ్డల మధ్య పేదల బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టినరోజున మీ అందరి ఆశీస్సులు కోరుతూ మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టి తల్లులు, చిట్టి పిల్లల మధ్య నా అక్కలు, నా చెల్లెమ్మల మధ్య, అవ్వ తాతల మధ్య, సోదరులు స్నేహితుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నా ఎదుట ఉన్న ఈ పిల్లలంతా ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటా ఉన్న పిల్లలంతా వీరే మన భవిష్యత్. వీరంతా కూడా మన వెలుగులు. వీరంతా మన తర్వాత కూడా, మనమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలపే మన భవిష్యత్, మన వారసులు వీరంతా. వీరి భవిష్యత్ గురించి ఆలోచించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి. ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ, అని కోరుకుంటూ ఈ 55 నెలలు ప్రతి అడుగు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగానే వరుసగా రెండవ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు మనం ఇచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు. ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు ఒక మంచి మేనమామగా, మన పిల్లల మీద, మన పేద కుటుంబాల మీద
మమకారంతో తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది. ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు అక్షరాల 4,35,185 మంది పిల్లలకు 620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజున ఆ రోజు గత ఏడాది 686 కోట్ల రూపాయలతో 5,18,000 ట్యాబులను పిల్లలకు చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ను కూడా ఈ ట్యాబులు ఆఫ్లైన్లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరి ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా పూర్తిగా అర్థమయ్యేట్టుగా కష్టపడకోకుండా కష్టాన్ని కాస్తో కిస్తో తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం. ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ ట్యాబులు ఏదైనా రిపేర్కి వస్తే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు. మీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబు చెడిపోయింది అని చెప్పి రిపేర్కి ఇచ్చినా సరే, లేదా మన గ్రామ సచివాలయానికి వెళ్ళి మన తల్లిదండ్రులతో పాటు గ్రామ సచివాలయాలలో ఈ ట్యాబు ఇచ్చినా సరే 2 చోట్ల వాళ్ళు రసీదు ఇస్తారు. రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబును మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబులో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, దీనివల్ల పిల్లలు పాఠాలు లెర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు, టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒక్కొక్కరి పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు, దీని మార్కెట్ విలువ నెట్లోకి వెళ్ళి చూస్తే ఈ ఫీచర్స్ అన్ని పెట్టి దీని మార్కెట్ విలువ 17,500 రూపాయలు. ఈ 17,500 రూపాయలకు తోడు బైజూస్ కంటెంట్, ఇది ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ బైజూస్ కంటెంట్ను కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే 15,000 రూపాయలు కడితే తప్పనిచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి. అలాంటి 15,000 రూపాయలు విలువ చేసే ఈ కంటెంట్ను కూడా ఉచితంగా ఈ ట్యాబుల్లోకి డౌన్లోడ్ చేసి
ఈ కంటెంట్తో సహా ట్యాబులు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ 8వ తరగతి పిల్లాడు తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబు విలువ ఈ కంటెంట్ విలువతో కూడా కలిపితే అక్షరాల 33,000 రూపాయలు విలువ చేసే సామాన్లు ఈరోజు పిల్లల చేతిలో పెడతా ఉన్నాం. ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నాము అనంటే కారణం, నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మేనమామగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒకవైపున ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూనే మరోవైపున ప్రతి స్కూల్లో కూడా 6వ తరగతి నుంచి పైబడిన ప్రతి క్లాస్ రూమును కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమానికి కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. నాడు నేడు పూర్తి చేసుకున్న 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పీస్ అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి క్లాస్ రూమును కూడా 6వ తరగతి నుంచి ఆ పైచిలుకు క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే నాడు నేడు మొదటి ఫేజ్ పూర్తి చేసుకున్న 15,715 స్కూళ్లలో 6వ తరగతి ఆ పైన ఉన్న తరగతుల్లో ఇప్పటికే 30,213 క్లాస్ రూమ్లలో ఇప్పటికే ఐఎఫ్పీలు పెట్టి క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేయడం జరిగింది. అదే మాదిరిగానే 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉన్న ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ ల్యాబ్స్ తీసుకొని వచ్చి అక్కడ కూడా స్మార్ట్ టీవీలు ఆర్గనైజ్ చేసి దాదాపుగా 10,038 స్మార్ట్ టీవీలు కూడా పంపించడం జరిగింది. ఈ ఐఎఫ్పీలు పెట్టడం కోసం, క్లాస్ రూమ్లన్నీ డిజిటైజ్ చేయడం కోసం చేస్తా ఉన్న చేసిన ఖర్చు మొదటి ఫేజ్లో 427 కోట్ల రూపాయలు. నాడు నేడు 2వ దఫా పనులు ఈరోజు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి రాకమునుపు అడిగా, ఎన్ని రోజులు పడుతుంది 2వ దఫా కింద నాడు నేడు పనులు ఏదైతే మనం పూర్తి చేసి అక్కడ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించి 6వ తరగతి నుంచి ఆ పైచిలుకు క్లాస్ రూమ్లలో అన్ని కూడా డిజిటైజ్ చేసి ఆ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించడానికి అని చెప్పి అక్షరాల మరో 31,884 క్లాస్ రూమ్లు 6వ తరగతి ఆ పైచిలుకు ఇవన్నీ కూడా డిజిటైజ్ అయిపోయి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఐఎఫ్పి వచ్చి పూర్తిగా 62,097 క్లాస్ రూములు మొత్తంగా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జనవరి 30వ తారీఖు కల్లా పూర్తిగా అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే మరో నెలలో నేనైతే అడిగా, ఈరోజు నా పుట్టినరోజు నాటికి అది కూడా పూర్తి చేసే కార్యక్రమం జరగాలి అని చెప్పి డిపార్ట్మెంట్కు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు టార్గెట్ ఇచ్చాం. కానీ అన్ఫార్చునేట్గా ఆ టార్గెట్ ఇంకా పూర్తి చేయలేకపోతా ఉన్నాం. జనవరి 30వ తారీఖు దాకా వాళ్ళు టైం అడిగారు. ఆ టయానికల్లా మొత్తంగా మన రాష్ట్రంలో 6వ తరగతి ఆ పైచిలుకు ఉన్న క్లాస్ రూమ్లు అన్నీ అక్షరాల 62,097 క్లాస్ రూమ్లు అన్నీ కూడా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఐఎఫ్పీలు బిగించడమే కాకుండా ఈ క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటైజ్ చేయడమే కాకుండా వీటిలో అన్నిటిలో కూడా ఎస్డి కార్డులు, ఆండ్రాయిడ్ బాక్సులు, వీటి అన్నిటితో పాటు ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ ఎక్కడైతే బిగించున్నారో, డిజిటైజ్ చేసిన ఉన్నాయో దాంట్లో బైజూస్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి. అంటే దాని అర్థం పిల్లలు
బైజూస్ కంటెంట్లో కూడిన పాఠాలు క్లాస్ రూమ్లలో నేర్పుతారు. ఇవే క్లాస్ రూమ్లో ఉన్న పాఠాలు వాళ్ళకున్న ఐప్యాడ్స్లో కూడా అవే పాఠాలు అదే మాదిరిగానే ఉంటాయి. కాబట్టి పిల్లలకు కన్ఫ్యూజన్ ఉండదు. అవే పాఠాలు స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు ఐఎఫ్పిలో స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు అదే బైజూస్ కంటెంట్ ట్యాబ్స్లో కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఇంకా మెరుగ్గా ఉపయోగపడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఎప్పుడైనా కూడా ఈ ట్యాబులు ఉన్నప్పుడు, ఈ పాఠాలు ఉన్నప్పుడు, ఈ పాఠాలలో మనం ఎప్పుడైనా కూడా ఆ ఫిజిక్స్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ, ఆ బయాలజీ కానీ, ఆ మ్యాథ్ కానీ, ఆ ఇంగ్లీష్ కానీ, పిల్లలు ఎవరికైనా కూడా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్లు ఎలా నివృత్తి చేసుకోవాలి, ఆ డౌట్స్ను క్లారిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చెప్తారు అన్న డౌట్ కూడా ప్రతి పిల్లాడి మెదడులోనూ ఉంటుంది, తల్లిదండ్రుల మెదడులోనూ కూడా ఉంటుంది. అందుకనే ఈసారి పిల్లలకిచ్చే ఈ ఐప్యాడ్లలో ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ పిల్లలకిచ్చే ఈ ట్యాబ్లో డౌట్స్ క్లియరెన్స్ బాట్, ఇది కూడా ఒక యాప్గా పిల్లలకి అందరికీ కూడా కనిపించేట్టుగా కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. దీన్ని వాడుకొని పిల్లలకి ఏ డౌట్ ఉన్నా కూడా చెప్పినా కూడా లేదా టైప్ కొట్టినా కూడా డౌట్కు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ కావడమే కాకుండా ఆ డౌట్స్ను మీరు నేర్చుకునేట్టుగా కూడా గైడ్ చేస్తూ ఇంకా దాని గురించి డీటెయిల్డ్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఇంత ధ్యాస పెట్టి పిల్లలు ఏం చదువుతున్నారో, పిల్లలు ఎలా చదువుతున్నారో, ఆ ట్యాబులలో ఏమున్నాయి, ఆ ట్యాబులు ఇంకా ఎలా బలపరచాలి, పిల్లలకి ఇంకా సులభంగా ఎలా అర్థమయ్యేట్టుగా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ తాపత్రయపడుతూ ఈరోజు మీ పిల్లల గురించి ఆలోచన చేసే మీ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, ఆ పిల్లలకైతే వాళ్ళ మేనమామ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఈ బాట్లేకి కూడా తీసుకొచ్చి దీని ద్వారా పిల్లలు చెబితే చాలు, టైప్ కొట్టినా చాలు, సమాధానాలు పిల్లలకు అర్థమయ్యేట్టుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా రాబోయే రోజుల్లో పిల్లలు కూడా ఇంకా బెటర్గా ఇంకా పెరగాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇతర విదేశీ భాషలను సైతం నేర్చుకునేదానికి వీలుగా కూడా డ్యూయోలింగో యాప్ అనేది కూడా ఇవాళ ఇస్తా ఉన్న ట్యాబ్స్లో దాన్ని కూడా ఒక యాప్గా కూడా చేర్చడం జరిగింది. దానివల్ల కూడా పిల్లలు ఇంకా ఇతర విదేశీ భాషలు కూడా నేర్చుకునే పరిస్థితి, అవకాశం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు పిల్లలకి ఇచ్చే ఈ ట్యాబు నిరంతరం ఆ పిల్లలకు తోడుగా ఉండే ఒక ట్యూటర్గా ఆ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతూ వారి ప్రయాణంలో వారికి అన్ని రకాలుగా సహకరించే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే మరో ముఖ్య విషయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. పిల్లలందరూ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ పిల్లలు నేను ఇవాళ చూస్తూ ఉన్న ఈ పిల్లలను ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను చూస్తూ ఉండేది, దేశంలో బెస్ట్గా ఉండాలని కాదు నేను చూస్తూ ఉండేది. నేను చూస్తూ ఉన్నది, నేను పోటీ పడతా ఉన్నది ప్రపంచంలో బెస్ట్గా నా పిల్లలు ఉండాలి అని చెప్పి నేను చూస్తూ ఉన్నా, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. దానికోసమే ప్రాథమిక స్థాయి నుంచే, అంటే 3వ తరగతి నుంచే మన పిల్లలకందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి టోఫుల్ పరీక్షకు కూడా మన పిల్లలందరినీ కూడా సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫుల్ నిర్వహణ సంస్థ
ఈటీఎస్తో అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ఈటీఎస్తో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు టోఫుల్ను ఒక సబ్జెక్టుగా ఒక పీరియడ్గా దానికి ఒక పీరియడ్ కేటాయిస్తూ టోఫుల్ను 3వ తరగతి నుంచే తర్ఫీదు ఇచ్చేట్టుగా ప్రతి క్లాస్లోనూ 3వ తరగతి నుంచి ప్రతి అడుగులోనూ కూడా ఒక పీరియడ్గా దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ దాన్ని ఒక సబ్జెక్టుగా ట్రీట్ చేస్తూ ఈరోజు టోఫుల్ను కూడా మన కరికులంలోకి కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? 20 సంవత్సరాల కింద తర్వాత మరో 15 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి? దాన్ని ఎంత వేగంగా మారుతా ఉన్నాయి ఈ పరిస్థితులు? వేగంగా మారుతా ఉన్న ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా వేగంగా అడుగులు ముందుకు వేయకపోతే ఈరోజు అందరూ కూడా అంటా ఉన్నారు టెక్నాలజీ మారుతా ఉంది. అడ్వెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు గొప్పగా ఎక్కువగా ఈరోజు మన బతుకుల్లోకి వస్తూ ఉంది, మన జీవితాల్లోకి వస్తూ ఉంది. రానున్న 20 సంవత్సరాలలో ఇవాళ ఉన్న ఈ ఉద్యోగాలు, ఇవాళ మనం చేస్తూ ఉన్న ఈ ఉద్యోగాలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంది, ఆ రకంగా టెక్నాలజీ కూడా పెరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలందరూ కూడా భవిష్యత్ అవసరాలను కూడా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసే విధంగా ఆ పిల్లల కోసం ఒక సబ్జెక్ట్ 8వ తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. రేపు సంవత్సరం నుంచి ఆ సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసేందుకు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. ఆ సబ్జెక్ట్లో మనం ఇంట్రడ్యూస్ చేసే ఆ సబ్జెక్ట్ ఫ్యూచర్ స్కిల్స్ అనే ఒక సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసి అందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెటావర్సు, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఫైనాన్షియల్ లిటరసీ, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పిల్లలకు పరిచయం చేసేలా ఇటువంటి అంశాలలో కూడా పిల్లలకు, ఎందుకనంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఇంజనీరింగు, ఇక్కడి నుంచి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివే కొద్దీ ఉద్యోగాలు రావాలి అని అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నింటిలో కూడా తర్ఫీదు అయితే తప్పనిచ్చి, ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా తెలుసుకుంటే తప్పనిచ్చి జీవితాలలో స్థిరపడలేని పరిస్థితి ఉంటుంది. మరో 15 సంవత్సరాలు తర్వాత చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే, అందుకనే మన పిల్లలకందరికీ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా పరిచయం చేసేలా, వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా ఒక మంచి సంకల్పంతో ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును కూడా రేపు సంవత్సరం నుంచి తీసుకువస్తా ఉన్నామని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. దీనికి సంబంధిత ట్యూటర్ల నియామకం కూడా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఎటువంటి పిల్లలు ఇటువంటి సబ్జెక్టులను టీచ్ చేయడానికి ఎలాంటి ట్యూటర్లు కావాలి అనే విషయంగా కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి, ఆలోచనలు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు సంవత్సరం ఈ సబ్జెక్టు కూడా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. విద్యారంగంలో మన పిల్లలకు మనసులో పెట్టుకొని ఆ పిల్లలను ఇంకా గొప్పగా చూసుకునే దానికోసం, గొప్పగా భావి ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలి అని చెప్పి ఆరాటంతో పిల్లల కోసం తీసుకొస్తా ఉన్న మరో గొప్ప మార్పు రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యా సంస్థల్లో సైతం ప్రవేశం పొందడంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సులభంగా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేలా సాధించేలా పిల్లల కోసం ఐబీ సిలబస్ ఎంతో తోడ్పడుతుంది. దీనికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఐబీతోనూ
స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు కలిసి కూడా ఈరోజు పనిచేస్తా ఉన్నాయని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇద్దరు ఐబీ సిలబస్, ఐబీ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా పనిచేస్తూ కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఐబీ సర్టిఫికేషన్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లల ట్యాబుల మీద కానివ్వండి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన బడులన్నీ ఎలా ఉన్నాయి, గతంలో మన బడులన్నీ ఎలా ఉన్నాయి, ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లలకిచ్చే ట్యాబులు కానివ్వండి, నాడు నేడుతో వారి బడుల బాగు మీద పెట్టే మనసు కానివ్వండి, పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక మీద పెడతా ఉన్న ఆరాటం కానివ్వండి, జగనన్న గోరు ముద్ద మీద చూపిస్తా ఉన్న ధ్యాస కానివ్వండి, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లులు పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆ పిల్లల కోసం ఆ తల్లుల కోసం ఆలోచనలు చేస్తూ తీసుకొచ్చిన వైఎస్ఆర్ అమ్మఒడి పథకం కానివ్వండి, పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం బడులని కూడా పూర్తిగా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకొని రానివ్వడం కానివ్వండి, పిల్లలకు సులభంగా అర్థమయ్యే దానికోసం ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు ఉండేట్టుగా బైలింగ్వల్ టెక్స్ట్ కానివ్వండి. ఈరోజు ప్రైవేట్ బడులలో పెద్దవాళ్ళు మాత్రమే, శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా 15,000 రూపాయలు సంవత్సరానికి పెడితే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ను ఈరోజు మన బడులలో మన పిల్లలకు ఇవ్వటం కానివ్వండి. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఉన్న ప్రతి క్లాస్ రూము, 6వ తరగతి నుంచి పైన ప్రతి క్లాస్ రూము కూడా డిజిటైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, ఐఎఫ్పి ప్యానల్స్ను పెట్టడం అయితేనేమి, ప్రతి క్లాస్ రూమ్ను డిజిటైజ్ చేయడం అయితేనేమి, డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడం అయితేనేమి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు, ఇంగ్లీష్ మీడియం ఒకటే కాకుండా సరిపోదు అని సిబిఎస్ఈతో మొదలుపెట్టి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతా ఉన్న ప్రయాణం కానివ్వండి, మన పిల్లలందరూ కూడా ప్రపంచంలో ఎదగాలి, ప్రపంచం పోటీతో మన పిల్లలు ముందడుగులో ఉండాలి అని చెప్పి టోఫుల్ని తీసుకొచ్చి 3వ తరగతి నుంచే మన బడుల్లో ఒక పీరియడ్గా దాన్ని తీసుకొచ్చి, ఒక సబ్జెక్టుగా దాన్ని తీసుకొచ్చి ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పాకులాడుతా ఉన్న ఒక మంచి ఆలోచనలు కానివ్వండి. మీరే గమనించండి, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల పరిపాలనలో ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు ప్రతి స్కూల్లోనూ కూడా కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ బడుల కంటే మెరుగ్గా ఉంటాయన్న నానుడి పోయి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఈరోజు వచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ వేదికపై నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టి డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ కావడంతో ప్రైవేట్ బడులు ఈరోజు పోటీ పడతా ఉన్నాయి. 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలోనూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ట్యాబులు కనిపించేసరికి